అందరికీ హాయ్ అండి. చాలా మంది కోదాడ అంటే వేణుమాధవ్ గారే అనుకుంటారు. ఆయనతో పాటు ఇంకో గొప్ప మహానటుడు మన కోదాడ గడ్డ మీద పుట్టారు. ఆయనేనండి మన తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు. అదేనండి మన కత్తి కాంతారావు గారు. 1923లో కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో జన్మించిన మన కత్తి కాంతారావు గారు తెలుగు వెండితెరను ఏలిన వాళ్ళల్లో ఒకరు. బాల్యంలో నాటకాల మీద ఉన్న ఆసక్తితో మద్రాస్ వెళ్లి చాలా కష్టాలు పడి 1953లో హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో ప్రతిజ్ఞ చిత్రంలో హీరోగా అవకాశం లభించింది. అక్కడి నుంచి వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా దాదాపు 400 పైగా చిత్రాల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించారు. ముఖ్యంగా జానపద చిత్రాలలో కత్తి పట్టుకుని చేసే పోరాటాలు, గుర్రపు స్వారీలు, రాజకుమారుడు పాత్రల వల్ల ప్రేక్షకులు ముద్దుగా కత్తి కాంతారావు అని పిలుచుకునేవాళ్లు. తెలుగు ప్రేక్షకుల మనసులో నారదుడి రూపం గుర్తుకొస్తే కాంతారావు గారి ముఖం గుర్తుకొచ్చేంతగా ఆ పాత్రకు జీవం పోశారు. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలుగు వెండి తెరను ఏలుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పాటు సమానంగా పాత్రలు పోషించేవారు మన కాంతారావు గారు. చివరిగా 2008లో పాండురంగ సినిమాలో నటించి 2009లో అనారోగ్య సమస్యల వల్ల స్వర్గస్థులయ్యారు. అంతటి గొప్ప మహానటుడు మన తెలంగాణలో, అది మన కోదాడ గడ్డ మీద పుట్టడం మనందరికీ గర్వకారణం. అలాగే ఎంతమందికి కత్తి కాంతారావు గురించి తెలుసో కింద కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బాయ్.